హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శివలంక ప్రసాదరావు విరచిత అంశంగా తార్కిక తత్వజ్ఞానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. తార్కిక తత్వజ్ఞానం ఇక వినండి. తార్కిక బుద్ధి. మతం వేరు, తత్వచింతన వేరు. రెంటికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. మత విశ్వాసం ప్రశ్నలకు అతీతమైంది. తత్వచింతన అలా కాదు, కళ్ళు విప్పి ప్రశ్నించు అంటుంది. సంశయమే తత్వచింతనకు పునాది. ప్రశ్నించే బుద్ధిని మత విశ్వాసం సంతృప్తి పరచలేదు. మనకు మతం తత్వచింతన కలగలిసిపోయాయి. సకలాతీత శక్తి ప్రమేయం లేకుండా భారతీయ దృక్పథం లేదు. ఐహికం కన్నా పరలోకం వైపు, ఆత్మ ఔన్నత్యం వైపు మన ప్రయాణం సాగింది. జన్మ దుఃఖం జరా, దుఃఖం ధ్యాయ, దుఃఖం పునః సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్త అంటూ ఈ దుఃఖమయ ప్రపంచం నుంచి త్వరగా విముక్తి పొంది జన్మరాహిత్యం వైపు పయనించాలని మన తత్వవేత్తలు అభిలషించారు. మనిషి సహజంగా ఆలోచనాపరుడు. ఇహలోకంలో ఈదులాడుతున్నప్పటికీ అంతరంగంలో నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, జననానికి ముందు నేనున్నానా, మరణం తర్వాత ఉంటానా, ఉంటే ఏ రూపం, స్వర్గం నరకం పూర్వజన్మ పునర్జన్మ ఉంటాయా, ఈ ప్రపంచం ఏమిటి, పాప పుణ్యాలు ఏమిటి, ఇలా రకరకాల ప్రశ్నలు వేసుకొని తార్కికంగా ఆలోచించాడు. క్వాంటం థియరీని ప్రతిపాదించిన జర్మన్ శాస్త్రవేత్త మ్యాక్స్ ప్లాంక్, ఆయన కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అన్నది సమాధానం దొరకని గొప్ప ప్రశ్నగా చెప్పుకున్నాడు. ఎవరి ఆనతి వల్ల ఈ మనసు ఆలోచిస్తుంది, ఎవరి ప్రేరణ వల్ల కళ్ళు నోరు పనిచేస్తున్నాయి అనే ప్రశ్నల పరంపరని ప్రశ్నోపనిషత్ అడిగింది. భౌతిక అభివృద్ధితో సంతృప్తి చెందని మానవుడు ఇంకా ఏదో ఉందని పరలోక చింతన వైపు సాధన సాగించాడు. తనలో తాను ప్రశ్నలు వేసుకొని అన్వేషించి దొరికిన సమాధానాలతో కొంత తృప్తిపడి, కొన్నింటికి తృప్తిపడక తిరిగి తిరిగి అన్వేషిస్తూ వస్తున్నాడు. అన్ని ప్రశ్నలకు సైన్స్ ప్రస్తుతానికి సమాధానం చెప్పలేదు. మతం తత్వచింతన కూడా అన్ని ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేవు. సైన్స్, మతం, తత్వచింతన మూడు కలగలిసిపోయిన ఒక విభిన్న దృక్పథం భారతీయుల్లో కనిపిస్తుంది. కానీ అంతిమ సత్యం వైపు అన్వేషణ నిరంతరం అనంతంగా కొనసాగాల్సిందే. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది ఆలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండే ఆకృతి వెలుగు అతని సేవింతున్ అని పోతన భాగవతంలో ఉంది. అంతకన్నా ఎన్నో శతాబ్దాలకు పూర్వమే శ్వేతాశ్వతరోపనిషత్తులో తమస్సుకు ఆవలి తీరాన ఆదిత్యవర్ణంలో ప్రకాశించే మహాపురుషుణ్ణి, పరమసత్యాన్ని నేను దర్శించాను అని భారతీయ ఋషులు సగర్వంగా ఎలుగెత్తి చాటాడు. మానవులంతా ఒకటే, కానీ ఆలోచనల్లో తేడా ఉంటుంది. అన్ని ఆలోచనలు కలుపుకొని విశ్వం అభివృద్ధి చెందుతుంది.
మనస్సులో సంకుచిత భావనలకు చోటు ఇవ్వకుండా తార్కిక తాత్విక బుద్ధితో ఆలోచిస్తే లోకంలో మతం పేరుతో ఘర్షణలు, యుద్ధాలు, అధికార దాహం, పీడనలు ఉండవు. ప్రపంచ శాంతి వెల్లివిరుస్తుంది అంటూ శివలంక ప్రసాదరావు విరచిత అంశంగా తార్కిక తత్వజ్ఞానం అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు ఆలోచన నిమిత్తం అందజేశాను. విన్నారుగా, ధన్యవాదాలు.